ఏపీ పవర్ న్యూస్ ఎక్స్క్లూజివ్ కు స్వాగతం. ఏపీ పవర్ న్యూస్ ప్రత్యేక వార్తా కథనం. మన గ్రామం మన నాయకుడు. దిబ్బపాలెం గ్రామ సమగ్ర అభివృద్ధి. మన గ్రామం మన నాయకుడు గ్రామంలో భాగంగా ఈరోజు మనం అనకాపల్లి నియోజకవర్గంలోని దిబ్బపాలెం గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోబోతున్నాం. స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రత్యేక చొరవతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 2 ఏళ్లలోనే ఈ గ్రామం ప్రగతి పదంలో దూసుకుపోతుంది. మౌలిక వసతుల కల్పనతో దిబ్బపాలెం గ్రామ రూపురేఖలు ఎలా మారుతున్నాయో ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి నియోజకవర్గం దిబ్బపాలెం గ్రామం గత 2 ఏళ్లలో ఈ గ్రామం సాధించిన ప్రగతి మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ నాయకత్వంలో ఇక్కడ ఊహించని స్థాయిలో నిధుల వరద పారింది. గడిచిన 2 ఏళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో మొత్తం 4,18,57,656 రూపాయల నిధులతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కొత్తగా వేసిన బీటీ రోడ్లు, గ్రామీణ రహదారులు, ముఖ్యంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా భారీగా నిధులు కేటాయించారు. NREGS పథకం ద్వారా 3 విడతల్లో గ్రామ రహదారుల అభివృద్ధి కోసం 88.50 లక్షలు వ్యయం చేశారు. అంతేకాకుండా తుమ్మపాల, దిబ్బపాలెం, ఊడేరు, చోడవరం ప్రాంతాలను అనుసంధానించే అత్యంత కీలకమైన R&B రహదారి నిర్మాణానికి ఏకంగా 3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇటు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి 10 లక్షల వ్యయంతో గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది. రహదారులతో పాటు రైతాంగానికి, ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. 9.85 లక్షల వ్యయంతో విషన్న చెరువు కాలువ పూడికతీత పనులతో పాటు 2 కలవట్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. అటు ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించాలనే సంకల్పంతో జలజీవన్ మిషన్ కింద 8.50 లక్షలతో కుళాయి నీటి సదుపాయం కల్పించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాలే కాకుండా పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వారా గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు 1,72,72,656 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. లబ్ధి పొందిన వారిలో దొడ్డి ఆదిలక్ష్మి, పీలా అనిల్ కుమార్, నాగులపల్లి జాహ్నవి, మల్లా ఆదిలక్ష్మి, మల్లా తేజ, మట్టా కనకారావు, గన్రెడ్డి లక్ష్మీ తదితరులు ఉన్నారు. తమకు కష్టకాలంలో అండగా నిలిచిన ప్రభుత్వానికి వీరంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గ్రామస్తులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊరి రూపురేఖలు మారిపోయాయి. రోడ్లు, తాగునీరు, కాలువల సమస్యలు తీరాయి. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మా గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లనే ఈ 2 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి సాధ్యమయ్యింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సమయంలో మా దిబ్బపాలెం గ్రామానికి సుమారుగా 4,18 లక్షలు గ్రాంట్ చేసి రోడ్లు కావచ్చు, పొలాయిలు కావచ్చు, అలాగే నీటి సంఘం చెరువులకి కూడా గ్రాంట్ ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా అన్నిటికంటే కూడా మాకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే బస్సులకి కరెంట్ బిల్ అన్ని కూడా ఇంటి దగ్గర నుంచి కార్యాలయానికి వెళ్లకుండా మనమింట్లో యాప్ ద్వారా మాకు ఏది పనిపాట్లు చెందకుండా ఇంట్లో పనులు, వ్యవసాయాలు చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గర ఉంటే ఆన్లైన్ సౌకర్యాలు చేసేందుకు కూడా ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ నేను సెలవు తీసుకుంటాం. అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా గ్రామం దిబ్బపాలెం గ్రామం. మేము ఎలక్షన్ లో ఏవైతే వాగ్దానం చేశారో ఆ విధంగానే ఈవేళ దిబ్బపాలెం కార్యక్రమంలో ఏ కార్యక్రమానికి మేమున్నాము మేము చేస్తాము అని చెప్పేసి కూటమి నాయకులు వేయడం జరుగుతుంది. అలాగే కొనతాల రామకృష్ణ గారిని గెలిచిన తర్వాత ఎంబడే వరదమంపుడు రావడం, కొనతాల రామకృష్ణ గారిని తీసుకెళ్ళినంటే ఆ దారి ఒకరినే రామకృష్ణ గారు స్పందించి వచ్చి చూసి నేనున్నాను, మీకు ఎందుకు మీ రోడ్డు ఏంటి దానికి నాది అని చెప్పేసి వాగ్దానం చేశారు. గ్రామ ప్రజల తరఫున
కూటమి నాయకుల తరపున, గ్రామ ప్రజల తరపున ముందుగా మన అనకాపల్లి శాసనసభ్యులు పౌర్ణీయులు శ్రీ కొంతాల రామకృష్ణ గారికి, అలాగే మన అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి పీలా గోవన్ సత్యనారాయణ గారికి, అనకాపల్లి మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌర్నీయులు శ్రీ దేవశెట్టి రామ్కి గారికి, ముందుగా మా దిబ్బపాలెం గ్రామ ప్రజల తరపున, కూటమి నాయకుల తరపున, అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ రోజు మా దిబ్బపాలెం గ్రామ అభివృద్ధి 4,18,00,000తో అభివృద్ధి అనేది జరిగింది. దీనికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు మన శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి తెలియజేస్తున్నాము. దీనికి గాను 2 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్నంతగా శుభ సందర్భంగా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. 3 కోట్లు పెట్టి ఈ రోజు తుమ్మపాలెం నుంచి పూడేరు జంక్షన్ వరకు 3 కోట్ల ఆర్ఎంబి నిధులతో రోడ్ శాంక్షన్ చేశారు. అలాగే మా ఊర్లో ఉన్నటువంటి 500 ఎకరాలు పంట పొలాలు నష్టపోకుండా వాటర్ వల్ల ఇబ్బంది పడకుండా 10 లక్షలతో నిధులు మంజూరు చేసి కాలువ పనులు చేయించారు. అలాగే ఊర్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు గాను 10 లక్షలు పెట్టి సీసీ రోడ్లకు, అలాగే మన సుర్తల కోట దగ్గర నుంచి ముద్దూర్తికి వెళ్లే తోవ 75 లక్షలతోనూ, అలాగే మళ్ళా కాలనీ నుంచి మన కారబందకి పొలాలకు వెళ్లే రూటు 35 లక్షలతో టోటల్గా 4,18,00,000తో ఈ రోజు ఈ 2 ఏళ్ల పాలనలో మాకు అభివృద్ధి చేసి పెట్టారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామం అండి. మా మాజీ మంత్రివర్యులు, మా ప్రీతమ నాయకులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొండతాల రామకృష్ణ గారు సహకారంతో, అదేవిధంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పీలా గోవన్ సత్యనారాయణ గారు, అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ భీమశెట్టి రామ్కి గారి సహాయ సహకారంతో మా కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ 2 ఏళ్లలోనూ 4,18,00,000 రూపాయలు మా గ్రామ అభివృద్ధికి వారు పూర్తి సహకరించారండి. అదేంటంటే తుమ్మపాల గ్రామం నుండి మా దిబ్బపాలెం గ్రామం మీదుగా గూడేరు బస్ స్టాప్ వరకు కూడా చోడవరం మెయిన్ రోడ్డు వరకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జై శ్రీరామ్. మాది అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం గ్రామం. కానీ ఈ రోజుకి మా కూటమి నాయకులు కొండతాల రామకృష్ణ గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకోవాల్సి ఉంది. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా చరిత్రలో సుమారు 45 సంవత్సరాల తర్వాత నేను రాజకీయ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత ఇంత తక్కువ 2 సంవత్సరాల్లో సుమారుగా మాకు 4,18,00,000 రూపాయలు మా గ్రామానికి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారంటే ఇంకంతటి ఘనత మరి మేము ఎప్పుడు కూడా చరిత్రలో మేము ఎప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు చూసాం, చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ కూటమి ప్రభుత్వంలో అక్కడ సీఎం రమేష్ గారు కానీ, అలా చంద్రబాబు నాయుడు కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరినీ నడిపించడానికి అక్కడ మా మోదీ అక్కడ బీజేపీ తరఫు నుంచి 12 సంవత్సరాలు ఏకగ్రీవంగా మళ్ళీ ఎదురులేని మనిషిలాగా ఏకగ్రీవంగా 12 సంవత్సరాలు ఏకంగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా అండి. మేము కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం అని చెప్పుకునేందుకు చాలా గర్వంగా ఉంది. 2 సంవత్సరాలు పూర్తి చేసే నాటికి మా చిన్న కుగ్రామానికి 4,18,00,000 రూపాయల నిధులు మంజూరు చేసినందుకు మా కూటమి నాయకులకు, కొంతాల రామకృష్ణ గారికి, మా రాజేష్ బాబు గారికి, మా పీలా గోవన్ సత్యనారాయణ గారికి సగౌరవంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు, నిధుల కేటాయింపు, పనులు అమలు అని దిబ్బపాలెం గ్రామ ప్రగతి నిరూపిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో దిబ్బపాలెం అభివృద్ధి పదంలో సరికొత్త మైలురాయిను అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మన గ్రామం, మన నాయకుడు ప్రత్యేక బులెటిన్.